లార్డ్. మేము 2010 సంవత్సరంలో అన్యులుగా ఉంటూ తాంజానియా అనే ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉండేవాళ్ళం. యూకేకి వెళ్ళాలని ఆశపడుతూ వీసా కోసం అప్లై చేయడము, వీసా దాదాపు 45 రోజుల వరకు పాస్పోర్ట్స్ అన్నీ కూడా మాకు తెలియకుండా ఏమైపోయో అలాంటి పరిస్థితుల్లో మా దగ్గర డబ్బు లేకుండా ఉన్న డబ్బులు వీసా కోసం 1,25,000 కట్టేయడం, చేతిలో ఒక 6,000 రూపాయలతోనే మా జీవనం కొనసాగుతూ ఏమీ లేని స్థితిలో టీవీలో పరిచర్య ద్వారా మేము దేవుణ్ణి విశ్వసించి ఆయన అడగగా దేవుడు మాకు అనుకూలమైన దారిని చూపించారు. తర్వాత 2011 ఈస్టర్ రోజున మేము నమ్మి బాప్తీసం పొందిన వారు ధన్యులు అన్నట్లుగా మేము నమ్మి బాప్తీసం పొందాం. ఇప్పుడు మా సతీమణి అయిన సుసన్నా పాల్ దేవుడు చూపించిన తలాంటి ఏంటో మీకు తెలియజేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభవందనాలు. యేసయ్య నామంలో ఈ సమయకాలంలో మీ అందరితోని మాట్లాడే యోగ్యతను అనుగ్రహించిన సర్వోన్నతుడైన యెహోవా తండ్రికే స్తోత్రము కలుగును గాక. యేసయ్యని మేము సొంత రక్షకుడిగా దేవునిగా అంగీకరించి ఆయనను అంటిపెట్టుకొని ఆనుకొని ఆయనపైనే ఆధారపడి మేము జీవిస్తున్నాము. ఆయనలో వచ్చిన 3 నెలలకే మేము తండ్రిలో జీవించాలని, తండ్రి సువార్తను ప్రకటించాలని ఆశపడ్డాం. మొట్టమొదటిగా 210 వరకు మేము అన్యజనులుగా ఉంటూ అన్య పూజలను చేస్తూ ఉన్న సమయకాలంలో మా బాబు 10th క్లాస్ చదువుతున్నప్పుడు తనకి అనుకోలేని యాక్సిడెంట్ వలన బాబుకి వెన్నుముక్క విరిగిందని, బాబు లేవలేని స్థితిలో ఉంటుండగా పై దేశంలో ఉన్న మేము అర్ధాంతరంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఈ దేశానికి వచ్చినప్పుడు బాబుని ఆ పరిస్థితిని చూసినప్పుడు మేము ఏ దేవుడు మాకు సహాయం చేయలేక మేము వేదన చెందుతూ ఉన్నాము. అట్టి సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తుని మేము నిజమైన దేవుడిగా తెలుసుకొని ఆ తండ్రిని ఆశ్రయించాము. ఆశ్రయించిన అనుక్షణంలోనే ఆ ఊహించలేనంత అద్భుతమైన కార్యమును జరిగించి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి అవసరమే లేకుండా అద్భుతమైన రీతిలో నా బిడ్డను స్వస్థపరిచారు. ఆ క్షణం నుండి నిజదేవుడైన ఆయనను మేము ఎరిగి ఆయన కొరకే జీవించాలని, ఆయన కొరకే బ్రతకాలని ఆశిస్తూ ప్రభువులోను సువార్తను ప్రకటించాలని అనేక రకాలుగా మేము ప్రయత్నంలో చేస్తున్నాము. అటువంటి సమయంలో దుష్టుడు ఆయన సువార్తను ప్రకటించకూడదని, ఆయన బిడ్డలుగా మేము జీవించకూడదని ఎన్నో విధాలుగా మమ్మల్ని శోధించి వేధించి లేవలేని స్థితిలో మమ్మల్ని పడవేసి ఉన్నాడు. అట్టి సమయంలో సర్వోన్నతుడైన దేవుడు తన దక్షిణ హస్తంతో మమ్మల్ని లేవనెత్తి ఎనలేనంత ప్రేమనురాగాలను మాకు అనుగ్రహించడమే కాదు, జీవితాన్ని ఉద్యోగాలను పోగొట్టుకొని ఏ స్థితిలో ఉన్నామో మేము తెలియని అయోమయంగా బాధపడుతున్నప్పుడు అనుకోలేని రీతిగా అద్భుతమైన ఉద్యోగాన్ని అనుగ్రహించి పై దేశాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఇవ్వడమే కాదు, ప్రభు మా జీవితంలో అనేక మేలులు చేశారు. తండ్రి దగ్గరికి వచ్చిన వెంటనే మేము ఎంతో శోధనలకు లోబడ్డామో ఆయనను ఏనాడు మేము వెనక్కి తిరగలేదు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేమి కావాలో అవన్నీ మీ వెనుక వస్తాయన్న ఆ వాక్కును మా హృదయాల్లో పదిలిపరుచుకొని మేమేమై ఉన్నామో అన్నది ఆయన కృపా కనికరం అనే సత్యాన్ని ఎరిగి ఆయనను వెంబడించడం మొదలుపెట్టాము. 211 నుంచి వెంబడించి ఈనాటి వరకు మేము ఎన్ని కష్టాలైనా బాధలైనా సరే వెనుతిరుగుకుండా తండ్రి మాకు అనుగ్రహిస్తున్న ప్రతి దానిని, దుష్టుడు చేస్తున్న సమస్యలను సైతం అది దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదముగా భావిస్తూ ఆ సమస్యలను యేసయ్య నామంలో ఆశీర్వాదాలుగా పొందుకుంటూ మేము అనేక రీతుల్లో ఆయన మేలులను మహత్కార్యాలను అనుభవించాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాము. అంత మాత్రమే కాదు, తండ్రి ఎన్నో అద్భుతమైన కార్యాలు మా జీవితంలో జరిగించారు. ఆయన కొరకు మేమేం చేస్తున్నాం, మినిస్ట్రీ పెట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ టెంపుల్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అనే దేవుడు మాకు పేరును మాకు అనుగ్రహించారు. దాని నిమిత్తము మేము టెంపుల్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ని కన్స్ట్రక్షన్ చేయాలని స్థలం కోసం వెతికినప్పుడు అవకాశం కలగలేదు, స్థలం దొరకలేదు. ఈ లోపలే మనసులో ప్రేరణ ఒకటి వచ్చింది. ఆత్మదేవుడు అడిగాడు, నువ్వు వెళ్ళలేకపోతే, నిన్ను వాడుకోలేని పర్యాంతరం వరకు నువ్వు ఎదురు చూసే కన్నా నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించవచ్చు కదా అన్న ఆ ప్రేరణ నా మనసులోను ఒక విధమైన ఆశీర్వాదకరంగా అనిపించింది. ఆత్మదేవుడు మాకు చెప్పిన ఆ మాటను మేము ఇరువురు ఆయనకు విధేయతకు చూపిస్తూ ఆ మినిస్ట్రీస్ని స్థాపిద్దామని, దైవనిధి పరిచర్య ద్వారా దైవజనుల ద్వారా సువార్తను ప్రకటించాలని మేము ఆశపడ్డాము. వాక్యాన్ని అందించే వారిని ముందుకు పంపించి అనేక ఆత్మలు రక్షించాలని భారంతో
తండ్రి పని పట్ల బాధ్యతతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది మేము ఫారిన్ కంట్రీస్లో ఉంటుండగా మాకు ఏవో ఫారిన్ ఫండ్స్ ఎవరో ఇవ్వడమో కానీ ఏ విధంగా నిధులు వచ్చి ఈ కార్యం మొదలు మేము పెట్టలేదు. అనేక శ్రమల్లో శోధనలో ప్రభు మమ్మల్ని లేవనెత్తి ఆయన ఉన్నతమైన స్థితులకి ఈ లోకంలో ఏది లేమి లేకుండా మాకు అన్నిటినీ మాకు సమకూర్చి అనుగ్రహించారు. ఇన్ని చేస్తున్న ఆయన కొరకు మేమేం చేయలేకపోతున్నామని 5 సంవత్సరాలు ఆ వేదనతో ఉంటుండగా ఆ వేదనలో వచ్చిన ఆ బాధలో వచ్చిన ఈ ఇన్స్పిరేషనే ఆ పరిశుద్ధాత్మ ప్రేరణే ఈనాడు ఈ సువార్తను దైవజనుల ద్వారా ఈ దైవనిధి పరిచర్యను ఇంట్రడ్యూస్ చేసి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని తండ్రి ఆశీర్వాదంతో మేము ఈ కార్యమును మొదలుపెట్టి ఉన్నాము. మేము సంపాదిస్తున్న వాటిలోనే తండ్రికి 10వ వంతు కానుకగా ఇస్తూ ఆ కానుకలోనే మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాము తప్ప ఎటువంటివి మాకు వెనకాతల ఫైనాన్షియల్గా నిధులు వచ్చేది కానీ ఇతరుల దగ్గర తీసుకునేది కానీ ఏమీ లేదు. ఈ పరిచర్యను పేద దైవజనులు సువార్తను టీవీల ద్వారా ప్రకటించాలని ఆశపడుతూ ఉండవచ్చు. తండ్రి కృప ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మా పరిచర్య మాత్రం పేద దైవజనులు సువార్తను ప్రకటించడానికి ఆర్థిక స్తోమత లేని వారికి తప్పకుండా ఈ అవకాశాన్ని మేము ఇవ్వాలని ఆశపడుతున్నాము. తండ్రి కృప ఉన్నంత కొరకు ఈ కార్యక్రమం కొనసాగాలని అనేక దైవజనుల ద్వారా ఈ సువార్తను ప్రకటింపజేస్తూ ఆత్మలు రక్షించబడాలని ఇటువంటి కానుకలు మీరు ఇవ్వాలని మేము ఆశించలేదు. దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా అన్యులను సైతము రక్షణలోకి నడిపించేవారుగా మీరు దేవుడు రాకడ పర్యాంతరం వరకు స్థిరపడాలని మేము ఆశిస్తున్నాము. యేసయ్య నామంలో మీకు శుభం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగే యేసు ప్రభువా, మీ స్తోత్రాలు స్తుతులు వందనా చెల్లిస్తున్నాం. తలంపుగా మీరు మాకు అనుగ్రహించిన మీ కృపా ఏర్పాటును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. నాకు నేనుగా ఏమి కానని ఒప్పుకొంచున్నాను. అయినప్పటికీ ఎంతగానో మీరు నన్ను ప్రేమించి రక్షించే విధానం బట్టి స్తుతిస్తున్నాను. ఈ టీవీ ప్రోగ్రాం కోసం తండ్రి, మరి మా ప్రియులు వారు ఎంతగానో ప్రయాసపడి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ప్రియ సహోదరులు సుధాకర్ పాల్ గారిని బట్టి, ప్రియ సహోదరి సూచన పాల్ గారిని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం. వారిని మరి ఎక్కువగా ఆశీర్వదించండి, కాపాడండి. ఈ ప్రోగ్రాం ద్వారా మీకు మహిమ కలుగునట్లును నశించిపోతున్న అన్య జనాభా రక్షించబడ్డానికిని, వింటున్న శ్రోతలందరూ బలపరచబడ్డానికిని మీ పాద సేవకునిగా నన్ను మీరు వాడుకునే మహిమ మీరు పొందమని దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ టీవీ పరిచర్య ముందుకు రావడానికి ఒకే ఒక కారణం ఉంది. ఒక 6 నెలల క్రితం మీరు టీవీలో ఎప్పుడైనా చెప్పారా అని ఒక దైవజనులు నన్ను అడిగినప్పుడు నాకు తెలీదు అని చెప్పినప్పుడు, ఎప్పుడైనా ఒక దినంలో టీవీ ప్రోగ్రాంలో మీరు వాడబడతారని ఆ దైవజనుడు ఆశీర్వదించాడు. అయితే ఈ సమయంలో ఈ ప్రోగ్రాంకి నన్ను సిద్ధపరిచి నన్ను ప్రోత్సహించిన మన ప్రియ సహోదరులు సుధాకర్ పాల్ గారి కుటుంబ సభ్యులకు, వీరంతగానో నన్ను ప్రోత్సహించిన కారణం బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ, మరి ఈ సమయంలో మరి నా విషయాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. మరి మాది విజయనగరం జిల్లా కురుపాం పట్టణానికి సంబంధించి ట్రినిటీ బైబిల్ చర్చ్ అనేటువంటి చర్చికి సంఘ కాపరిగా పనిచేస్తూ మరి ఆ విధంగా దేవుని యొక్క మహాదయలో సేవను కొనసాగింపజేస్తున్నాం. గనుక మరి ఈ దినమందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ప్రకారంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఆ యొక్క గలతీయులకు రాసే పత్రికలో 4వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడుకోరుచున్నాను. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏర్పాటు ప్రకారంగా ఈ గలతీ పత్రికలు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇంతకుముందు జరిగిన సంగతి
విని మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఆయనను మరి నా వాటా వచ్చిన ప్రకారంగా కొన్ని సంగతులు మీకు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొన్ని ప్రాంతాల్లో సువార్త పర్యటించి ఆత్మల రక్షణ కోసం ఆయన పడిన ప్రయాస, లేక ఆత్మల రక్షణ కోసం యేసుక్రీస్తు ప్రభువారు తనను ఏర్పాటు చేసుకున్నట్టు ఒక సాధనంగాను, ప్రభు తను ఏర్పాటు చేసుకున్నట్టు ఒక మంచి సేవకునిగా, దైవజనునిగా మనందరికీ ఆయన గురించి తెలుసు. ఆయన తెలీదు, కానీ ఆయన గురించి మాత్రం మనకి తెలుసు. కనుక ఈ సమయంలో మరి గలతీ పత్రికకి ఈ 4వ అధ్యాయంలోకి మనం వచ్చేసరికి ఏమైందంటే, ఎంతో నమ్మకమైనటువంటి సంఘంగాను, నమ్మకమైన విశ్వాసులుగాను అపోస్తలుడైన పౌలు వారిని ఆధ్యాత్మికంగా పెంచడం జరిగింది. అయితే వారి గురించి మరొక సంఘంలో ఆయన చెప్పాడు ఒక సాక్ష్యాన్ని. గలతీ సంఘం చాలా మంచి సంఘం, నాకు లోబడే సంఘం. ఎంతగా లోబడతారంటే, మీ కళ్ళు పీకేసి నాకు ఇచ్చారా అంటే అలాగే ఇచ్చేస్తారన్నంత రీతిగా నాకు నమ్మకమైన సంఘంగా గలతీ సంఘం ఉంది అని చెప్పేసి మరొక సంఘంలో ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటాడు. సాక్ష్యం చెప్పి మళ్ళీ యథావిధిగా గలతీ సంఘానికి వచ్చేసరికి వీళ్ళంతా మళ్ళీ గంటల పంచాంగాలు పట్టుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే మరి వాళ్ళని చూస్తూ మళ్ళీ పాత పద్ధతులు పట్టుకునే కారణాన్ని బట్టి ఆ పౌలు అంటాడు, మళ్ళీ మీరు కాలాలని, మాసాలని, దినాలని, పండుగల్ని వీటి మళ్ళీ ఎందుకు పట్టుకున్నారు? నేను మీ గురించి ఎంతో ప్రయాసపడ్డాను కదా. ప్రయాసపడడమే కాకుండా నేను మీ గురించి సాక్ష్యం కూడా చెప్పాను కదా. మరి సాక్ష్యం చెప్పాను, ప్రయాసపడ్డాను, మిమ్మల్ని ఒక నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా తీర్చిదిద్దానని నేను ఎంతో సంతోషించి వేరే సంఘాల్లో మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పాను కదా. నేను అట్నుంచి వచ్చేసరికి మళ్ళీ మీరు పండుగల్ని, ఉత్సవ దినాల్ని, మాసాలని, దినాల్ని ఎలా పట్టుకున్నారు? ఆ కాలంలో అయితే మీరు దేవుణ్ణి ఎరగిన వారుగా ఉండేవారు కదా. ఇప్పుడైతే దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. నేను ఎంతో సంతోషించాను. మళ్ళీ మీరు ఎలా తయారయ్యారేంటి, మళ్ళీ వెనక్కి వచ్చారేంటి? మిమ్మల్ని గురించి నేను ఎటూ తోచగా ఇబ్బంది పడుతున్నాను, నా పిల్లలారా అని సంబోధిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని గురించి నేను ఎటూ తోచక ఉన్నాను అని బాధపడుతూ, సరే మరొక విధంగా యేసుప్రభు యొక్క స్వారూప్యం గురించి నేను మీకు చెప్తానని చెప్పి ఓపిక పట్టి ఆ స్వారూప్యం గురించి అని చెప్తుంటాడు. అనుకుందాం, మనకి యేసుప్రభు యొక్క భౌతిక చరిత్ర మనకు తెలుసు. ఆయన పరమందు ఉన్నప్పటికీ, ఆకాశ మహాకాశాల పట్టజాలంత ఆశ్చర్యకరుడు అయినప్పటికీ, ఆయన భూమి మీద జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టబడినట్లుగా ఈ సందర్భంతో మనకు తెలుసు. ఎందుకంటే ఆ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. అందు గురించినటువంటి సబ్జెక్ట్ అంతా చాలా మటుకు చెప్తుంటాం. అయితే ఇది భౌతిక క్రీస్తు జీవితం గురించి చెప్పినప్పుడు మరి చాలామంది రక్షకుని అవగాహన చేసుకొని, ప్రియుడైన యేసుని ప్రభువుగా ఎంచుకొని, తన ఆత్మలను ప్రభువుకి అప్పగించుకొని రక్షణ పొందుకుంటూ ఉంటున్నటువంటి అనుభూతి, అవగాహన, అవకాశాలు. అయితే మరొక విధంగా క్రీస్తుని గురించి నేను మీకు తెలియజేస్తానని చెప్పినటువంటి ఆ సందర్భాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యొక్క 4వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే 4 ముఖములు కలిగినటువంటి ఒక జీవిని మనం చూస్తాం. పరలోకంలో పరమందు ఆసీనుడైనటువంటి తండ్రి యొక్క దేవుని సన్నిధిలో తండ్రి కుడిపార్శ్వమందు 4 ముఖములు కలిగినటువంటి జీవిని మనం చూస్తుంటాం. అందులో ఒక ముఖం సింహము వంటిదని, రెండవది ఎద్దు వంటి ముఖం అనే ఒకటి, మూడవది మనిషి ముఖం అనేది ఒకటి, 4వదిగా పక్షిరాజు ముఖము అనే సందర్భాలు మనం గమనిస్తాం. ఈ 4 ముఖములు కలిగిన జీవి అహర్నిశలు కూడా తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఉంటుండగా, అందులో నుంచి వ్యక్తిగతంగా మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాల గురించి మనం కూడా చూద్దాం. ఎందుకంటే మనం నేర్చుకోవాలంటే నేర్పడానికి మహాసమర్థుడు యేసుప్రభు ఒక్కడే. మహా ఓపిక పట్టి మరి మనం నేర్చుకున్నాం అన్నంత వరకు కూడా ఆయన నేర్పడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. ఆయన మనం నేర్చుకోవడానికి యేసుప్రభు తప్ప లోకంలో ఏ యుగ పురుషుడు కానీ, ఏ అవతార పురుషుడు కానీ, ఏ శక పురుషుడు కానీ, ఏ మానవుడు కూడా మనం నేర్చుకున్న సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉండదు. కనుక వారు కూడా నేర్పుతానని చెప్పలేదు,
మనం నేర్చుకుంటాం అనుకున్నా సరే అవగాహన లేదు. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పి ఆ యొక్క మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29, 30 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక ఈ యొక్క సమయంలో చూద్దాం, నేర్చుకోమని చెప్పిన యేసు ప్రభువుని గురించి మొదటిగా మనం గమనిస్తున్నాం. ఆయనది సింహం ముఖము అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని యోధా గోత్రపు సింహముగా అభివర్ణించబడినట్లుగా మనం గమనిస్తున్నాం. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్ల స్వభావం కలిగి వచ్చిన, రెండవసారి రాబోతున్నటువంటి ఆ సందర్భం ఆ యొక్క యోధా గోత్ర సింహంగా అనేది మనం చూస్తున్నాం. మొదటి దినాల్లో గొర్రెపిల్లగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ముందున్న దినాల్లో యోధా గోత్ర సింహంగా ఆయన రాబోతున్నాడు అనే సంగతి మనం గమనిస్తున్నాం. ఎందుకని చూస్తే సింహం యొక్క గుణ లక్షణాలని ఒకసారి మన వాక్యం నుంచి గమనిద్దాం. సింహం యొక్క గుణ లక్షణాలు చూస్తే ఆ యొక్క సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 30వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. ఎవరికి భయపడని సింహము అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. మరి సింహం అనేది వెనుకకి తిరగని, ఎవరికి భయపడక ఉండినటువంటి ఆ గుణం సింహంది. సింహం యొక్క లక్షణాల్లో దానికి భయం ఉండదు, ఎవడికి కూడా భయపడదు. అంతేకాదు అది ముందుకు వెళ్తే తప్ప వెనక్కి తిరిగి జడిచిపోయిన గుణం సింహానికి లేదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువులో ఉండే సింహపు గుణ లక్షణాలు లేక యోధా గోత్రపు సింహం యొక్క గుణ లక్షణాలు ఒకసారి మనం గమనిస్తే, బెత్లెహేములో పుట్టిన నుంచి కల్వరిగిరిలోకి సాగినంత వరకు మనం ఆలోచన చేస్తే ఆయనకి ఎన్నో నిందలు వచ్చాయి. ఎంతోమంది తిట్టారు. చాలామంది ఆయనకి బయల్జబూలు అన్నారు, ఇంటి వారిని అడిగితే మతి చెల్లించినోడు అన్నారు. అంతేకాదు పాపుల మధ్య సుంకరుల మధ్య భోంచేస్తున్నాడు అన్నారు. ఎంతో నిందలు పెట్టారు, అపహాస్యాలు చేశారు, అవమానపరిచారు, ముఖం మీద ఉమ్మేసారండి. తర్వాత చూసి చెంపల పొడి పీకారండి. విశ్రాంతి దినాలు ఎందుకు పనిచేస్తాం పరిచయాల తలక గోడు ఆయన మీద ఎంతగానో కుమ్మరించారండి. ఎన్ని రకాలు జరిగినప్పటికీ ఆఖరికి ఆ పిలాతు కోర్టులో కూడా ఎన్నో రకాల హింసలు జరిగినప్పటికీ ఆయన తండ్రి చిత్తం ఇదే, నా భారం ఇదే, నా బాధ్యత ఇదే అని చెప్పి ముందుకే సాగాడు తప్ప ఎక్కడ ఆయన వెనకంజ వేసినట్టుగా మనం చూడం. ఎప్పుడైతే ఆయన బాప్తీసం తీసుకున్నాడో యోహాన్ ద్వారా, అంతే సంగతి మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టు కనబడదు. అలా ముందుకు వెళ్తున్నాడు. కల్వరి గిరిలో ఆ సిలువలో ఆయన మరణించే వరకు చూస్తే ఆయన వెనక్కి తిరిగినట్టు కనబడలేదు. ఎందుకంటే నా తండ్రి చిత్తం ఇది అని చెప్పేసి చూసారు. యోధా గోత్ర సింహంగా, సింహముఖం యొక్క అభివర్ణనగా, ఆ యొక్క సింహం యొక్క గుణ లక్షణాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఇన్ని సందర్భాలు మనం గమనిస్తున్నాం. మళ్ళీ మరొక సంగతి చూద్దాం. మరొక సింహం కూడా ఉందండి. ఈ మరొక సింహం ఎట్లాంటిదంటే ఆ యొక్క 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే, ఎవను మిరింగుదనా అని చెప్పి గర్జించే సింహంలాగా వెతుకుతూ తిరుగుతున్నాడు, వాడి పేరు సైతాను. గనుక ఈ ప్రకారం ఏంటంటే మరి యొక్క సైతాను కూడా సింహం వలె గర్జిస్తాడు తప్ప ఎవరిని మృంగుదన అనుకుంటాడు తప్ప ఎవరిని వాడు చంపలేడు. వాడికి మింగడమే తెలుసు, చంపడం అయితే వాడికి తెలియదు. ఎంతోమందిని మరణం పొట్టగట్టుకుంది, కానీ వాళ్ళందరినీ కూడా విడిపించడానికి యేసుప్రభువే మరణలోకానికి వెళ్ళవలసి వచ్చింది. అంతేకాదు యేసుప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే సింహముఖంగా ఉండినటువంటి యేసుప్రభు వారు, యోధా గోత్ర సింహంగా పిలువబడిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఆయన ప్రణాళిక ఏంటంటే మనం కూడా సింహాల వలె ఉండాలని చెప్పి ఆయన కోరిక. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో ఆ 1వ వచనంలో 2వ లైన్లో మనం చూస్తే, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందురు అని చెప్పబడింది. చూసారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ పాపినైన నన్ను నీతిమంతుల బ్యాచ్లో పెట్టింది. ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఏ ఒక్కరైనా, ఆయన రక్తంలో కడగబడ్డాం అనే అనుభూతి కలిగిన ఏ ఒక్కరైనా నీతిమంతుల బ్యాచ్లో ఉంటారనే సంగతి మనం మర్చిపోవద్దు. నీతిమంతులైన మనకి ఆయన రక్త ప్రోక్షణలో నీతిమంతులైన మనకి సింహములు అని పేరు పెట్టాడు. చూసారా,
క్రీస్తును నమ్ముకున్నందుకు క్రైస్తవులు అయ్యాం. క్రీస్తు ఏమై ఉంటాడో క్రైస్తవులు అదే అయి ఉంటారనే సంగతిని మనం గమనించాలి. యేసు ప్రభువు దగ్గర ఆ సింహముఖం ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠము అది. అదే ప్రకారంగా ఆ యొక్క ఎద్దు ముఖము అనేది మనం గమనిస్తే యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మళ్ళీ ఇందాక చెప్పింది మరోసారి చెప్పుకుందాం. మత్తయి సువార్తలో ఆ యొక్క 11వ అధ్యాయం 29-30 వచనాలు మనం గమనించినట్లయితే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీరు నా యొద్ద నేర్చుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉంటాయని ఆయన సెలవిచ్చాడు. అదే ప్రకారంగా ఈ కాడి అనే మాట వచ్చేసరికి దుక్కు పూజ అనేది దాని అర్థం. పశువులు 2 పశువులు లేక 2 ఎడ్ల మీద ఆ దుక్కు పూజ మోపి పొలం దున్నిస్తుంటారు. ఒక ప్రక్క ఎద్దు వలె యేసుక్రీస్తు ప్రభు ఉంటే తన దగ్గర నేర్చుకోమని మనకు కూడా మిగతా కాడి రెండో వైపు మనకు చూపిస్తున్నాడు. మరి ఆయన ఎద్దు అయితే మరి మనం ఎలాగ ఎద్దులో ఉన్నాం అది కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్పబడిందంటే, నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తున్నాడు గనక మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేయండి అని చెప్తున్నాడు. కొవ్విన దూడలంటే ఆవులకి అనరు, ఎద్దులకే అంటారు, అంటే మగ పెయ్యిలకే అంటారు. గనుక కాడి మోయని పెయ్యి మనం, కాడి మోస్తున్న ఎద్దు స్వరూపం యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవడానికి ఈ యొక్క ఎద్దు ముఖము అనే దాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఈ ఎద్దును గురించి మరొక మాట ఉంది. యెషయా గ్రంథం 1:3 చూస్తే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతగాని దొడ్డి తెలుసుకొనును. చూసారా, ఎద్దు తన యొక్క యజమానుడికి లోబడుతూ ఉంటుంది. ఒకసారి యేసు ప్రభువును మనం కనుక్కున్నట్లయితే హెబ్రీ పత్రికలో ఆ యొక్క 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆయన కుమారుడై ఉండి విధేయత చెప్పున శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అనే సంగతిని మనం గమనిస్తున్నాం. ఒకసారి యేసు ప్రభువు యొక్క ఎద్దు ముఖము అనే ఆ మార్మిక సత్యాన్ని మనం గమనిస్తే, ఎద్దు ఎలాగైతే తన కామందును ఎరుగుతుందో అలాగే తండ్రి చిత్తాన్ని అనుక్షణం కూడా పరిశీలన చేసుకుంటూ అనుక్షణం కూడా తండ్రిని అనుసరిస్తున్నటువంటి ఆ యేసు ప్రభు ఎద్దు ముఖానికి సంబంధించి మనకు నేర్పుతున్న పాఠం, మీరు కూడా నీతి సూర్యుని యొక్క కాంతి పుంజంలో మీరు ఒకసారి వెలిగించబడండి, కొవ్విన దూడలు బయలుదేరినట్లుగా మీరు కూడా గొంతులు వేయండి అంటున్నాడు. కనుక ఆయన సింహము అనుకుంటే నీతిమంతుడు సింహాల్లాగా ఉంటారని చెప్పి ఒక పాయింట్ ఇచ్చాడు. ఆయన ఎద్దు అనుకున్నట్లయితే ఆ ఇరుప్రక్క రెండవ ప్రక్క ఉన్నటువంటి ఆ కాడిని మోయడానికి మనలు కూడా చిన్న దూడలు అయితే గెంతమని చెప్తున్నాడు, అంటే కొవ్విన దూడలు బయలుదేరినట్టు చెప్తున్నాడు. ఆ యొక్క మన కొవ్వు యేసు ప్రభు అనుకుందాం, మన వాక్యం ఆ యొక్క మనకిచ్చే కొవ్వే అనుకుందాం. కనుక ఈ ప్రకారంగా ఆయన ఎద్దు అయితే మనము ఎద్దులమే, ఆయన సింహం అయితే మనము సింహాలమే. ఇక 3వ పాయింట్ మనం గమనిద్దాం. ఆయన మనుష్య ముఖము కలిగిన వాడు అని చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చూస్తున్నాం. అందులోని 14వ వచనం గమనిస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆది యందు వాక్యంగా ఉండే దేవుడు శరీరాన్ని ధరించాడు, అంటే మానవ రీత్యా ఆయన వచ్చున్నాడు. ఇంకా ఆయన గురించి మన యొక్క ఫిలిప్పీ పత్రికలో కూడా మనం కొద్దిగా గమనిస్తే ఆ యొక్క 2వ అధ్యాయంలో 7-8 వచనాలు కొద్దిగా మనం గమనించినట్లయితే అక్కడ చూస్తాం కదా, మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. చూశారండి, మనుష్య కుమారుడిగా పుట్టాడు, దేవుడే మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఆకాశ మహాకాశాల పట్టజాలంత ఆశ్చర్యకరుడే పశువుల తొట్టులో పరుండు పెట్టబడ్డాడని కథ చెప్పుకోవడం చాలా ఈజీగా చెప్పుకుంటాం. కానీ ఎలా అడ్జస్ట్ అయ్యాడనే సంగతిని మనకి అది అవగాహనకు రాదు.
అయినా సరే మనిషి పోలికగా పుట్టడమే చాలా అడ్జస్ట్మెంట్ అయినట్లు లెక్క. సరే, ఆయన మనిషి పోలికగా పుట్టి మనల్ని ఎలా ఉండమంటున్నాడు? మనల్ని కూడా మనుషులుగానే ఉండమంటున్నాడు. ఎందుకంటే మానవ పోలిక మన దగ్గర ఉన్నప్పటికీ కొన్నిసార్లు రాక్షస గుణాలు మళ్ళీ ఎంటర్ అయిపోతుంటాయి. మానవ పోలిక ఉన్నప్పటికీ కొన్నిసార్లు జంతు గుణాలు ఎంటర్ అయిపోతుంటాయి మనలో. ఎందుకంటే అనుకుందాం, వీధి వీధి తిరిగా ఎవడు చెప్పినా వినలేదు, అలాగా చాలా ఒక టైపు తిరుగుతున్నప్పుడు కొంతమంది అంటారు కదా, ఎందుకు రాళ్ళు ఎద్దులా తిరుగుతున్నావు, ఎందుకు రాళ్ళు కుక్కలా తిరుగుతున్నావు అని చెప్పి మన స్వాభావిక లక్షణాలు బట్టి ఆయా జంతువుల పోలికతో మనల్ని పిలుస్తుంటారు, లేక సంబోధిస్తుంటారు. కానీ యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయన పోలికలో మనల్ని పుట్టించాడు, ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించాడు గనుక మనం ఆయన పోలికలోకి రావాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని దైవత్వంగాను అదే ప్రకారంగా సంపూర్ణ మానవత్వంగాను మనం గమనించినట్లయితే, ఆయన దైవత్వం కనుక చేపలో నుంచి షెకెల్ తీసుకొచ్చాడు, ఆయన మానవుడు కనుక గవర్నమెంట్ వారికి పన్ను కట్టాడు. లేక ఆయన దైవత్వం కనుక ఆకాశ మహాకాశాల పట్టజాలంత పెద్దోడు, ఆయన మానవుడు కనుక పశువుల పాకలో ఆ తొట్టిలో అడ్జస్ట్ అయిపోయిన చిన్నవాడిగా మారిపోయాడు. ఆయన దేవుడు కనుక అద్భుతాలు చేశాడు. ఆయన మానవుడు కనుక మానవుని యొక్క కష్టాలు కూడా ఆయన పాలుపంపులు పొంది ఉన్నాడు. కనుక ఈ ప్రకారంగా ఏంటంటే ఒకసారి మనం గమనిద్దాం, మానవుని యొక్క కష్ట సుఖాల్లో ఇదిగో నా కష్టం యేసుప్రభువుకి వచ్చిందా అని ఎవ్వరూ ప్రశ్నించాల్సిన పని లేదు. మనందరికంటే మనం పడవలసిన కష్టాలన్నీ బాధలన్నీ ఆయనే పడ్డాడు. అసలు మరొకటి అన్ని బాధలు మనకు రాలేదు. భవిష్యత్ తరం నుంచి కూడా మన యొక్క బాధల్ని, భవిష్యత్ తరాలు కూడా మనలు పడే బాధలు కూడా ఆయనే పడ్డాడని సంగతి చూస్తున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది అనే సందర్భాన్ని కూడా చూస్తున్నాం. మానవరీత్యా రక్తమాంసాలు కలిగిన వాడై మనకు రావాల్సిన శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల బాధలు, చెప్పుకోవడం బాధలు, ఎన్నో రకాల బాధలు ఆయన పడ్డాడు కనుక మానవ ముఖంలో సంపూర్ణంగా ఉందని చెప్పి మనల్ని కూడా నన్ను వెంబడించండి అంటాడు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని చెప్తూ నన్ను మీరు వెంబడించండి అంటాడు. కనుక ఈ ప్రకారంగా మొదటిదిగా సింహముఖం, రెండవదిగా ఎద్దు ముఖం, మూడవదిగా మనుష్య ముఖాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కనుక ఈ విధంగా 4వ పాయింట్ ఒకసారి మనం గమనిద్దాం. పక్షిరాజు ముఖము అని వ్రాయబడింది. కనుక ఒకసారి గమనించండి, ఈ పక్షిరాజు ముఖం అంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేని 4 కలవు, అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. యేసుప్రభు యొక్క 2వ రాకడలో ఆ జాడ ఎవరికి తెలుస్తుంది? ఆయన వస్తాడంటే ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన రావాలి అనుకున్నట్లయితే ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఆ జాడ అనేది ఎవరికి అర్థం అవుద్ది? కానీ అర్థం కాకపోయినా ఆయన రాకడ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆయన పక్షిరాజు ముఖం కలిగి ఉన్నాడంటే మరి మనకు కూడా ఎలాగ ఉండమని చెప్తున్నాడు? యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తున్నాం కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ ప్రకారంగా పక్షిరాజు ముఖం వలె మన ముఖం కూడా ఉండాలి అనే సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. కనుక ఈ 4 ముఖములు కలిగిన జీవి మనకు 4 రకాల పాఠాలు తెలియజేస్తుంది. కనుక మనం ఏం చేద్దామంటే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీ స్తోత్రాలు, స్తుతులు, వందనాలు మీ కృపకి అప్పగిస్తున్నాం, స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.